గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ టేబుల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్లో ఇన్ఫర్మేషన్ని ఒక టేబుల్ రూపంలో కూడా అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ టేబుల్ అంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అడ్డు వరుసలు అంటే రోస్, నిలువు వరుసలు అంటే కాలమ్స్. సో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇట్లా అడ్డు వరుసలు నిలువు వరుసలు కూడా మనము అరేంజ్ చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ rows and columns using table concept. So generally the table contains rows and columns. So generally in MS Word a table can contain maximum of 63 columns. So generally columns అంటే మనకి ఎలా ఉంటాయి, ఇవి కాలమ్స్, ఇవి. సో ఇది మొత్తం కలిసి ఒక గడి కాలం, ఇది ఇంకో రెండో కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం. సో ఇట్లా మనము 63 కాలమ్స్ మాత్రమే ఇన్సర్షన్ చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ వీ కెన్ ఇన్సర్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 63 కాలమ్స్ ఓన్లీ, బట్ వీ కెన్ ఇన్సర్ట్ యాజ్ మెనీ యాజ్ రోస్. అంటే ఎలాంటి పరిమితి అనేది లేదు, ఎన్ని రోస్ అయినా మనము ఇన్సర్షన్ అనేది చేసుకోవచ్చు. కాలమ్స్ మాత్రం 63. ఇది గుర్తుంచుకోండి, కాంపిటేటివ్ బిట్ పాయింట్. ఇది టేబుల్లో ఓన్లీ మనము 63 రోస్ మాత్రం, కాలమ్స్ మాత్రమే ఇన్సర్షన్ చేసుకోవచ్చు, బట్ అడ్డు వరుసలకు పరిమితి ఉండదు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ రోస్. సో జనరలీ మరి హౌ టు క్రియేట్ ఎంఎస్ వర్డ్ టేబుల్స్. సో జనరలీ ఎంఎస్ వర్డ్లో టేబుల్స్ ఎలా క్రియేషన్ చేసుకోవచ్చు. జనరలీ ఎంఎస్ వర్డ్లో టేబుల్స్ మనము 2 వేస్గా క్రియేషన్ చేయొచ్చు. ద వన్ వే ఇస్ దాట్, సో ఇన్ ద ఇన్సర్ట్ టేబుల్, in the MS Word ribbon there is an insert tab is there. In the insert tab you have to click on the insert tab. In the insert tab there is a group called the tables group. Within the tables group there is a option called as a table option. Friendly, insert tab, tables group, table option. So when you click on the table option, there are the list of options are there. In this list of options, one is there, so there is already table is there. So simply we have to select the rows. How many columns you want? So for example I want to columns 5 columns. How many rows you want to? So for example I want 4 rows. You simply press the mouse button, automatically the table is created. So the table is created and different styles of the tables are displayed here. So మన బార్డర్స్ ఏ లైన్లో ఉండాలి, సో థిక్గా ఉండాలా లేదా షేడింగ్ ఏమైనా ఉండాలా బార్డర్స్ చుట్టూ, సో మనకి ఎలా ఫార్మాటింగ్ కలర్స్ ఏ ఉండాలి, సో డిఫరెంట్ స్టైల్స్ మనకు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తున్నాయి. సో యూ కెన్ అప్లై వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనకి ఎలాంటి అంటే మనము చేసుకోవచ్చు. సో ఇది ఫార్మాటింగ్ స్టైల్స్ అప్లై. దిస్ ఇస్ ద వన్ వే ఆఫ్. వీటి గురించి మనకు అవసరం లేదు ప్రజెంట్, జస్ట్ హౌ టు క్రియేట్ ద టేబుల్. జస్ట్ ఇలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంది, సింప్లీ go to insert tab, go to tables group, select table option, then select number of rows and number of columns and click on the mouse button, then table will be created. This is the one way. The second way is we have to place the mouse pointer where you want to create the table. Table ekkada kavalo akkada mouse pointer insert chesam, then go to the insert tab and go to the tables option from the tables group and click on the insert table. There is a insert table option is there, you have to click on the insert table. So insert table click చేయగానే సో మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది, దట్ ఈస్ ద ఇన్సర్ట్ టేబుల్. సో యూ హ్యావ్ టు ఎంటర్ హియర్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ దేర్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ రోస్ యూ హ్యావ్, ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి మనం ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8 రోస్ కావాలి, 8 కాలమ్స్ కావాలి, రోస్ వచ్చేసి ఒక 40 రోస్ కావాలి. దెన్ ఓకే బటన్ ప్రెస్ చేయగానే సో మనకు వచ్చేసింది 8 కాలమ్స్ 40 రోస్తో మనకు వచ్చేసింది. సో దిస్ ఇస్ ద అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ ద టేబుల్. సో మన నోట్స్లో వస్తుంది. సో అనదర్ పాయింట్ ఐ విల్ డిస్కస్ హియర్. సో అగైన్ ఇన్సర్ట్ టేబుల్ గ్రూప్, టేబుల్ ఆప్షన్, ఇన్సర్ట్ టేబుల్. సో ఇక నెంబర్ ఆఫ్ కాలమ్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 65 ఎంటర్ చేశాను, రోస్ ఒక 5 అన్నాను, దెన్ ఓకే బటన్ ప్రెస్ చేశాను. ఆటోమేటిక్గా వచ్చింది ద నెంబర్ ఆఫ్ రోస్
ద నెంబర్ మస్ట్ బి బిట్వీన్ 1 and 63. కాలమ్స్ అనేవి 1 to 63 మధ్యలో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్స్ 45 ఇచ్చాను, వస్తుంది. అంటే రోస్ ఒక 125 ఇచ్చాను, ఏమైనా వస్తుంది చూద్దాం. ఇలాంటి ప్రాబ్లం రావాలి, ఎందుకంటే రోస్ ఎన్ని అయినా మనము ఇన్సెషన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ రోస్ అండ్ కాలమ్స్. సో నోట్స్ చూడండి. మొదటి పద్ధతి ఏంది, టేబుల్ కావాల్సిన చోట కర్జర్ ఉంచాలి. ప్లేస్ ద కర్జర్ వేర్ ఎవర్ యూ వాంట్ ద టేబుల్ అవసరమైన చోట కర్జర్ ఉంచుతాము. గో టు ద ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తాం. సెలెక్ట్ టేబుల్ ఆప్షన్ ఫ్రమ్ టేబుల్స్ గ్రూప్లో టేబుల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో కావాల్సిన నిలువుగల్లు అడ్డుగల్లు ఎంపిక చేసుకొని మౌస్ బటన్ క్లిక్ చేయాలి. దెన్ అప్పుడు ఎంపిక చేసిన రోస్ అండ్ కాలమ్స్ మనకు డిస్ప్లే అవుతాయి. సెలెక్టెడ్ రోస్ అండ్ కాలమ్స్ విల్ బి డిస్ప్లేడ్ విత్ ద టేబుల్. ద సెకండ్ వే ఏంది, సో గో టు ద ప్లేస్ ద కర్సర్ వేర్ యూ వాంట్ టు ద టేబుల్ కావాల్సిన చోట కర్సర్ ఉంచాలి. దెన్ గో టు ద ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి సో టేబుల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఇన్సర్ట్ టేబుల్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇదే కదా మనకు ఇన్సర్ట్లో టేబుల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇన్సర్ట్ టేబుల్ డైలాగ్ బాక్స్ వస్తుంది. సో యూ హ్యావ్ టు ఎంటర్ కావలసిన నిలువు మరియు అడ్డు వరుసల సంఖ్యను టైప్ చేయాలి. ఎంటర్ ద రిక్వైర్డ్ రోస్ అండ్ కాలమ్స్ అండ్ క్లిక్ ఆన్ ద ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. దాన్ని ఆటోమేటికలీ టేబుల్ క్రియేట్ చేస్తుంది. సో జనరల్గా షార్ట్ క్వశ్చన్లో అడిగినా లాంగ్ క్వశ్చన్లో అడిగినా సో ఈ రెండు వేస్ ఎలా ఉంటాయనేది మనం రాయాల్సి ఉంటుంది. సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద వన్ మెథడ్, ఓన్లీ ఒక మెథడ్ గురించి మనము రాయవలసిన అవసరం ఉంటుంది. షార్ట్ క్వశ్చన్ అడిగితే ఒకటి చాలు, లాంగ్ క్వశ్చన్ అడిగినప్పుడు 2 వేస్ రాయవలసి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ఒక నోట్స్ కూడా రాసుకోండి. నెక్స్ట్ అనదర్ టాపిక్ వచ్చేసి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్ ఆఫీస్. నాట్ ఓన్లీ ఎంఎస్ ఆఫీస్లో ఉన్న ఎవ్రీ అప్లికేషన్లో కూడా మనకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ అనేది ఉంటుంది. సో జనరల్గా వాట్ యు మీన్ బై స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్, వాట్ ఇట్ డస్? సో జనరల్లీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ దెర్ ఈస్ అ డిక్షనరీ ఇస్ దేర్. సో ఎంఎస్ ఆఫీస్లో all applications తో పాటు there is a one dictionary is there. So whatever the words that were typed in a document will be checked against with the dictionary. మన డాక్యుమెంట్లో టైప్ చేసినటువంటి వర్డ్స్ అన్నిటిని కూడా డిక్షనరీలోని వర్డ్స్తోని చెక్ చేసుకుంటుంది. ఇఫ్ యూ ఎంటర్ ద వర్డ్ దట్ ఈజ్ నాట్ ఇన్ ద డిక్షనరీలో లేనటువంటి వర్డ్ మనం టైప్ చేస్తే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్గా ట్రీట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద స్పెల్లింగ్ మిస్టేక్. సో దానిలో ఎంఎస్ వర్డ్ డిక్షనరీ ఇస్ దేర్, ద డిక్షనరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాము టైపింగ్ ఏ వర్డ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. So here in this sentence Ramu is a noun. So generally the nouns may not be in the dictionary, so automatically that will be treated as a spelling mistake ga treat chestundi. So for example another word I get, Ramu is a good boy. సో ఈజ్ బదులు ఐఎస్ బదులు ఎస్ఐ అని టైప్ చేశాను. సో దట్ ఈస్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్స్. సో జనరలీ దట్ ఈస్ ది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ఎ రెడ్ కలర్. ద స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ అండర్లైన్ విత్ ఎ రెడ్ కలర్. సో సమ్ టైమ్స్ ద నెక్స్ట్ రవి ఆర్ గుడ్ బై. సో ఇయర్ ఆర్ అనేది వచ్చేసి గ్రామర్ మిస్టేక్గా ట్రీట్ అయింది. సో ఇక్కడ గ్రామర్ మిస్టేక్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఈజ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఇక్కడ ఏ ఉండాలా ఆర్ ఉండాలన్నది అర్థం కావట్లేదు. అందుకని ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. సో ద గ్రీన్ కలర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గ్రామర్ మిస్టేక్,
Red color will be treated as a spelling mistake. So now we can correct the spelling by using the spelling and grammar checking option. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ ఆప్షన్ ద్వారా మనము గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకుంటాం సింపుల్గా? సో ద స్పెల్లింగ్ మిస్టేక్స్, పదాలోని తప్పులకు సరిచేయటకు సో గో టు ద రివ్యూ ట్యాబ్ అండ్ గ్రూపింగ్ గ్రూప్లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ ఆదేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలి మనము? రివ్యూ గ్రూప్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది? ఎస్ఐ. సో రాము అనే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసినాం. Simply go to the review tab. Within the review tab there is a grouping group is there. Within the grouping group there is a spelling and grammar checking. So we have to click on that one. Automatically a one dialog box is displayed and displays the error word, spelling mistake word red color లో వచ్చేస్తుంది. సజెస్టెడ్ వర్డ్స్ అన్నీ వస్తాయి. సో ఈ సజెస్టెడ్ రాము అనేది నౌను. సో దానికి అవసరం లేదు అనుకుంటున్నాం కనుక సింపుల్గా టు గివ్ టు ద ఇగ్నోర్ వన్స్. సో ఆటోమేటికల్గా ఎనదర్ ఉంది ఎస్ఐ అనే వర్డ్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దానికి సజెస్టెడ్ వర్డ్స్ అనేది కూడా ఇక్కడ ఇస్తుంది. ఎస్ఐ అంటే ఐఎస్ 2 లెటర్స్తోనే వచ్చేటటువంటి వర్డ్స్ని, నియరెస్ట్ వర్డ్స్ అన్నిటి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కావాల్సింది ఈజ్ కావాలి, దెన్ ఈజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈజ్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ అన్నట్టు. సో మనకు సజెస్టెడ్ వర్డ్స్లో మనకు అవసరమైన వర్డ్ ఉంది అనుకుంటే చేంజ్ అంటాం, లేకుంటే ఇగ్నోర్ అంటాం. ఎస్ చేంజ్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయింది? గ్రామర్ మిస్టేక్ దగ్గరికి వెళ్ళింది ఆటోమేటిక్గా. సో రవి ఆర్ గుడ్ బాయ్, రవి దగ్గర ఆర్ కాకుండా ఇక్కడ ఏమి ఉండాలంటుంది? సజెస్టెడ్ వర్డ్ ఏమొచ్చింది? ఈజ్ ఉండాలని వచ్చేసింది. ఎస్ చేంజ్. సో ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ వాస్ కంప్లీటెడ్. సో దిస్ ఈజ్ ఎ వే ఆఫ్ యూజింగ్ ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్. ఏం చేసాం? సింపుల్లీ గో టు రివ్యూ ట్యాబ్, గ్రూపింగ్ గ్రూప్, spelling and grammar check. A dialog box is displayed. In the dialog box the spelling mistake word will be displayed in this red color and below a list of suggested words are displayed. Again పదాలను తప్పులు సరి చేయటకు రివ్యూ ట్యాబ్ నుండి గ్రూపింగ్ గ్రూప్లోని స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఆదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో తప్పున్న పదాలు రెడ్ కలర్లో ఉంటాయి. సో తప్పున్న పదాలకు సరిపోయేటటువంటి పదాలు అనేకంగా చూపిస్తాయి. దానికి రిలేటెడ్ వర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో యూజర్ కర్జర్ని జరిపి అక్కడ ఉన్న పదాలలో సరైనది ఎంపిక చేసుకోవాలి. సో అందులో మనం అవసరమైనది ఎంపిక చేసుకొని చేంజ్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇచ్చిన పదాల్లో సరైనది లేని ఎడల మనం ఇగ్నోర్ మీద క్లిక్ చేయాలి. ఇలా డాక్యుమెంట్లో ఉన్నటువంటి అన్ని పదాలను చెక్ చేసి పదదోషాలను కూడా సరిచేయవచ్చు. సో డాక్యుమెంట్ భాషలోని వ్యాకరణ దోషాలను సరిచేయడం కూడా పై పద్ధతులు పాటిస్తాయి. వ్యాకరణ దోషాలు అంటే గ్రామర్ మిస్టేక్స్ కూడా అలానే సరి చేస్తాము, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా అదే విధంగా ట్రై చేస్తాము. సో దట్ ఈస్ ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్. సో జస్ట్ ఇంగ్లీష్ మీడియం నోట్స్లోనేమో ఇక్కడ నేను జస్ట్ పాయింట్ వైజ్గా ఇచ్చాను. అదే కేవలము ప్లేస్ ద కర్సర్ ఆన్ ద స్పెల్లింగ్ మిస్టేక్ వర్డ్ ఆర్ గ్రామర్ మిస్టేక్ సెంటెన్స్, క్లిక్ ఆన్ ద రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళాలి. సెలెక్ట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఆప్షన్ ఫ్రమ్ గ్రూపింగ్ ట్యాబ్ నుంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ ఇట్ విల్ డిస్ప్లే డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్లో స్పెల్లింగ్ మిస్టేక్ వర్డ్స్ ఇట్ డిస్ప్లే ద స్పెల్లింగ్ మిస్టేక్ అండ్ వర్డ్స్ విత్ రెడ్ కలర్ అండ్ సజెస్టెడ్ కరెక్టెడ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ విల్ బి డిస్ప్లేడ్. సజెస్టెడ్ వర్డ్స్ కూడా డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ ద వన్ ఆఫ్ ద సజెస్టెడ్ వర్డ్ అండ్ క్లిక్ ఆన్ ద చేంజ్ బటన్. సో ఇఫ్ దెర్ ఈస్ నో సజెస్టెడ్ వర్డ్ దెన్ క్లిక్ ఆన్ ద ఇగ్నోర్ బటన్. మీకు ఇచ్చిన సజెస్టెడ్ వర్డ్స్ వస్తుంది, దాంట్లో సజెస్టెడ్ వర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ బటన్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే ఇగ్నోర్. So here I have given another word. We can add a new words to the dictionary by clicking the add dictionary. So generally this is my computer. For example, my name is Nagesh. So automatically that will be treated as a spelling mistake. సో ఇది మా పర్సనల్ కంప్యూటర్ కనుక నా కంప్యూటర్లో ఎప్పుడైనా నా పేరు రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్గా ట్రీట్ చేయొద్దు. ఇది నగేష్ అనేది నౌన్. సో ఇది కంప్యూటర్లో మనకు స్పెల్లింగ్ మిస్టేక్గా ట్రీట్ చేయొద్దు అన్నప్పుడు సింపుల్గా దీన్ని ఏం చేస్తానంటే నేను సో దానికి సజెస్టెడ్ సోర్స్ డిఫరెంట్ డిస్ప్లే అయింది. ఆటోమేటిక్గా యాడ్ టు డిక్షనరీ అంట. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడు టైప్ చేసినా కానీ ఇంకా నగేష్ అనే వర్డ్కి స్పెల్లింగ్ మిస్టేక్గా ట్రీట్ చేయదు. సో జనరల్గా పర్సనల్ కంప్యూటర్స్లో కానీ ఆఫీస్ కంప్యూటర్స్లలో కానీ ఆఫీస్ యొక్క నేమ్స్ కూడా ఆటోమేటిక్గా నౌన్స్ ఉంటాయి. ఆఫీస్ నేమ్స్ కూడా ఆటోమేటిక్గా అయితే స్పెల్లింగ్ మిస్టేక్గా ట్రీట్ అవుతుంది. సో ఆ ఆఫీస్ కంప్యూటర్లో ఆ ఆఫీస్ నేము స్పెల్లింగ్ మిస్టేక్గా ట్రీట్ చేయదంటే ఆ వర్డ్స్ అన్నింటిని ఏం చేస్తాము డిక్షనరీలో మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఆఫీస్ లిట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఎనదర్ షార్ట్ ఫామ్ కూడా మీకు చెప్తాను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్
అండ్ అని టైప్ చేయాలి, ఏడి అని పడ్డది. సో ఆటోమేటిక్గా సజెస్ట్ అయింది అంటే ఆటోమేటిక్ స్మాలెస్ట్ కరెక్షన్స్ ఉంటే ఆటోమేటిక్ కూడా చేస్తుంది. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అని టైప్ చేయాలి, ఎంఎన్ఏ అని టైప్ చేశాను మిస్టేక్ అని. సో దీని మీద రైట్ క్లిక్ చేస్తే కూడా మనకు సజెస్టెడ్ వర్డ్స్ వస్తున్నాయి. ఎక్కడైతే స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో స్పెల్లింగ్ మిస్టేక్ మీద ఉన్నటువంటి వర్డ్ మీద మౌస్ యొక్క రైట్ బటన్ ప్రెస్ చేస్తే కూడా మనకు సజెస్టెడ్ వర్డ్స్ వస్తాయి. ఇస్ అ షార్ట్ వే. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మాత్రము రివ్యూ ట్యాబు, గ్రూపింగ్ ఆప్షన్, గ్రూపు, స్పెల్లింగ్ అండ్ మిస్టేక్ ఆప్షన్ రాయాలి. బట్ మనం ప్రాక్టికల్ పర్పస్ కోసం షార్ట్ కట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ స్పెల్లింగ్ అండ్ మిస్టేక్. The last topic in MS Word is that printing a document. Printing a document. సో జనరల్గా ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి మ్యాక్సిమం ఫీచర్స్ ఒక సాధారణమైనటువంటి ఒక మినిమం ఒక లెటర్ టైప్ చేసుకోవడం కానీ ఒక నోట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఫీచర్స్ అన్నిటి మనం ఇక్కడ డిస్కషన్ చేయాలి. సో ఫైనల్గా ఎప్పుడైతే ఎంఎస్ వర్డ్ ద్వారా ఒక డాక్యుమెంట్ టైప్ చేసి ప్రింట్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఇదే అవుట్పుట్ స్క్రీన్ మీద వచ్చింది. స్క్రీన్ మీద వచ్చిన అవుట్పుట్ పేపర్ మీద రావాలి మనకు. సో పేపర్ మీద రావాలంటే యూ హ్యావ్ టు మేక్ ద ప్రింటింగ్. స్క్రీన్ మీద కనిపించేటటువంటి అవుట్పుట్ మొత్తం కూడా పేపర్ మీద రావాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద ప్రింట్ ఆప్షన్ యూజ్ చేయాలి. సో మనకి ఇక్కడ మానిటర్ మీద ఏదైతే టెక్స్ట్ కనిపిస్తుందో దట్ విల్ బి ప్రింటెడ్ ఆన్ ద పేపర్. సో పేపర్ మీద ప్రింట్ కావాలంటే సింపుల్లీ సో దిస్ ఈజ్ ద ఆఫీస్ బటన్. దిస్ ఆఫీస్ బటన్ని క్లిక్ చేస్తే సో దెర్ ఈజ్ ద ప్రింట్ ఆప్షన్ ఇస్ దేర్. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ప్రింట్. సో ఆటోమేటికలీ ప్రింట్ డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. సో యూర్ మేజర్లీ వీ హ్యావ్ టు యూజ్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. 3 things యూ హ్యావ్ నో. వన్ ఈజ్ దట్ వాట్ ఈస్ ద ప్రింటర్. సో జనరల్గా దగ్గర ప్రింటర్ నేమ్. సో నీ సిస్టంలో ఒకటే ప్రింటర్ ఉన్నప్పుడు డైరెక్ట్ ప్రింటర్ నేమ్ ఒకటే వస్తుంది, ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. బట్ నీ ఒకటే సిస్టానికి 2-3 ప్రింటర్స్ కనెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఆ పర్టికులర్ ప్రింటర్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ సెకండ్ వన్ ఈజ్ దట్ పేజ్ రేంజ్. సో ఈ డాక్యుమెంట్లో 10 pages ఉన్నాయి. ఈ 10 pages ప్రింట్ కావాలా లేదా మౌజ్ కర్సర్ పాయింట్ ఏ ప్లేస్లో అవుతుందో ఆ ప్లేసే ప్రింట్ కావాలా లేదా పర్టికులర్ సెలెక్టెడ్ పేజెస్ ప్రింట్ కావాలా. సో యూ హ్యావ్ టు స్పెసిఫై దట్ ఈస్ ద ప్రింట్ పేజ్ రేంజ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఆల్ పేజెస్ ప్రింట్ కావాలంటే ఆల్ బటన్ క్లిక్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 6th page కావాలి, 8th page కావాలి. పేజెస్లోకి వెళ్తాము 6,8 అని డిస్ప్లే చేస్తాం. పేజెస్లోకి వెళ్తాం ఇక్కడ 6,7 అని టైప్ చేస్తాం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మౌజ్ కర్సర్ పాయింట్ ఏ పేజ్ అవుతుందో ఆ పేజే కావాలి. దట్ ఈస్ ద కరెంట్ పేజ్ అని క్లిక్ చేస్తాం. దట్ ఈస్ ద ప్రింట్ రేంజ్. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కాపీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6th page కావాలి, ఆ 6th page ఒక 3 copies కావాలి, కాపీస్ 3. సో లైక్ దట్ అట్లా మనము సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఆర్ 3 points మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఒకటి టైపు, ప్రింటర్ నేము, రేంజ్, కాపీస్ అని ప్రెస్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయాలి. నేను ఓకే బటన్ ప్రెస్ చేయట్లేదు, చేస్తాం నాకు ప్రింట్ వస్తుంది ఇక్కడ, కనుక నేను పేపర్ వేస్ట్ అవుతుంది చేయట్లేదు. సో దట్ ఈస్ ద క్లిక్ ఆన్ ద. సో దిస్ ఈజ్ ఎ వే ఆఫ్ ప్రింటింగ్ ఏ డాక్యుమెంట్. చూడండి ఇక్కడ ఏమొచ్చాం మనం, ఇక్కడ విండో బటన్ పెట్టి ఆఫీస్ బటన్ నుండి ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు ప్రింట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో మనం ఉపయోగించే ప్రింటర్ పేరు నేను ప్లే చేసుకోవాలి. డాక్యుమెంట్ మొత్తం ముద్రించాలంటే ఆల్ దగ్గర క్లిక్ చేయాలి. కర్సర్ ఉన్న పేజ్ ముద్రించాలంటే కరెంట్ పేజ్ క్లిక్ చేయాలి. సెలెక్టెడ్ పేజెస్ అంటే పేజ్ నెంబర్స్ క్లిక్ చేస్తాం. దెన్ ఓకే మీద క్లిక్ చేస్తే వెంటనే కంప్యూటర్కి అనుసంధానం అయి ఉన్నటువంటి ప్రింటర్ డాక్యుమెంట్ మీద ప్రింట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ ప్రింటింగ్ ఏ డాక్యుమెంట్స్. సో ఇక్కడ యాక్చువల్గా ఒక ప్రింటింగ్ డైలాగ్ బాక్స్ విండో ఎలా ఉంటుందో ఇది ఇచ్చాను, కానీ అది మనకు ఇట్లా డిస్ప్లే వచ్చింది. ఇంగ్లీష్ మీడియాలో పర్ఫెక్ట్ వచ్చింది. ఇది ఈ విండోని అక్కడ ఇవ్వాలనుకున్నాను ఆప్షన్స్ని, కానీ అది ప్రింటింగ్లో అట్లా పీడిఎఫ్లో కన్వర్ట్ అయినప్పుడు అది చేంజ్ అయిపోయింది. సో ఇది ప్రింటింగ్ డైలాగ్ బాక్స్. ఓకే, సో మీకు ఇది ఎండింగ్లో ఏమి ఇచ్చానంటే సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి రివిజన్గా విని నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ 2 questions ఉన్నాయి చూడండి. ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్, ఫార్మాటింగ్ ఫీచర్స్ వేరు. ఫార్మాటింగ్ ఫీచర్స్ అంటే ఫార్మాటింగ్ టెక్స్ట్ అంటాం కదా, అది నిన్న క్లాస్. సో ఈ టాపిక్స్ మొత్తం ఒక నోట్స్ని రాసుకోండి. ఈ 9 topics తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే నోట్స్ మీద రాసుకోండి. ఓకే, దీంతో మనకు ఎంఎస్ వర్డ్ కంప్లీటెడ్, ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్.